నగరంలోని తుంగభద్ర నదికి ఆనుకొని ఉన్న దక్షిణ షిరిడి సాయిబాబా ఆలయం ఆధ్యాత్మికతకు, పురాతన కళా వైభవానికి ప్రతీకగా నిలుస్తుంది. 1949లో భూమి పూజతో ప్రారంభమైన ఈ ఆలయ నిర్మాణం 1951లో పూర్తయి భక్తులకు అందుబాటులోకి వచ్చింది. అన్నపూర్ణమ్మ వీరస్వామి దంపతులు ఈ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు సమాచారం. ప్రతి గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ పురాతన ఆలయ చరిత్ర, విశిష్టత, భక్తుల విశ్వాసాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాబిరెడ్డి అందిస్తారు. కర్నూలు నగరంలో గుర్తుకొచ్చేది రెండు. అందులో మొదటిది కొండారెడ్డి బుర్జు, రెండవది దక్షిణ షిరిడిగా పిలువబడే షిరిడి సాయిబాబా టెంపుల్. అది ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది అనేది మన మహాబలేశ్వరం సైరం. ఈ టెంపుల్ 1949లో భూమి పూజతో ప్రారంభమైంది. 1951లో కన్స్ట్రక్షన్ అయి ప్రారంభోత్సవం జరిగింది. ఈ టెంపుల్ అంతా కూడా అన్నపూర్ణమ్మ గారు వీరస్వామి వారి చేత కట్టించబడింది. వాస్తవంగా అయితే అన్నపూర్ణమ్మ ఇస్ అ బ్రాహ్మణ్. ఆమె టీ బంకులో టీ అమ్ముకుంటూ ఉండేది. వీరస్వామి గారు చాకలి, అనాబొట్టు లేకుండా అన్నప్పుడు ప్రతిరోజు కాలకృత్యాల కోసం తుంగభద్ర నదికి వచ్చేవాళ్ళు. యథాప్రకారం కాలకృతం పోయినప్పుడు ప్రతిరోజు ఒక సర్పము పోయేది. ఏం ప్రతిరోజు సర్పం పోతుందా అని తెలుసుకున్నటువంటి ఆ వీరస్వామి గారు దాని వెంబడి ఒకసారి ఫాలో అయ్యాడు. అది ఒక పుట్ట దగ్గర నిలబడి పోయింది. అక్కడ చూసిన తర్వాత స్వామి ప్రత్యక్షమై ఇక్కడ మందిరం నిర్మించమని చెప్తారు. నేను అనాబొట్టు లేని నేను ఇంత పెద్ద మందిరం ఎలా కట్టిస్తానయ్యా అని చెప్పి నేను మార్గం చూపిస్తాను. తర్వాత అతనికి అన్నపూర్ణ పరిచయం అయిన తర్వాత ఆమెగా అన్నపూర్ణ వారు ఇచ్చిన ధనంతో ఈ యొక్క మందిరం నిర్మించడం జరిగింది. ఈ 1953లో షిరిడి సంస్థానం వాళ్ళు ఇక్కడికి వచ్చి, అయ్యా ఈ టెంపుల్ ఎప్పుడు కట్టారు, ఎందుకు కట్టారు, ఎలా కట్టారు, ఎవరు చేయించారు, విగ్రహాలు అన్నీ తెలుసుకున్న తర్వాత 1954లో బాబాగారి విగ్రహ ప్రతిష్ట షిరిడిలో జరిగింది. అంటే షిరిడి కన్నా మొట్టమొదటి ప్రపంచంలో షిరిడి సాయిబాబా దేవస్థానం మనకు దగ్గరలో దక్షిణ షిరిడి సాయిబాబాగా పిలువబడుతుంది. ప్రతి బేసవారము భక్తుల తాకిడి ఎలా ఉంటుంది? ఉదయం నుంచి రాత్రి వరకు వేలాది మంది భక్తాదులు వచ్చి స్వామివారి దర్శించుకుంటారు. అలా స్వామివారి దర్శనంకి వచ్చే భక్తాదులందరికీ బాబాగారు నిత్య ప్రసాదము మరియు మధ్యాహ్నం అన్నప్రసాదము, సాయంత్రం నిత్య ప్రసాదం కూడా బాబాగారు ఏర్పాటు చేశారు. అలాగే పల్లకి సేవ కార్యక్రమంలో జనాలు తండోపతండాలకు వచ్చి ఈ యొక్క పల్లకి సేవ కార్యక్రమం పాలు పంచుకుంటారు. దక్షిణ షిరిడిగా పిలువబడే సాయిబాబా టెంపుల్ 1947 సంవత్సరంలో ఎస్టాబ్లిష్ అయిందని, అదేవిధంగా బాలగంగాధర్ తిలక్ గారు కూడా 2 రోజులు స్టే చేసినారని చెప్పి మనకు సజ్జనార్ గారి మాటల్లో వినడం జరిగింది. కెమెరామెన్తో బాబిరెడ్డి, కేటీవీ, కర్నూలు.